సెంట్రల్ జైల్లోని స్నేహ బ్లాక్ దగ్గరకు వెళ్లగానే తాను భావోద్వేగానికి గురయ్యానని హోంమంత్రి అనిత తెలిపారు. రాజమండ్రి సెంట్రల్ జైలును పరిశీలించిన ఆమె గతంలో చంద్రబాబును 53 రోజులు అన్యాయంగా జైల్లో పెట్టారని మండిపడ్డారు. జైలు సిబ్బందికి ఆరోగ్య భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చారు. తప్పు చేయని వారు జైలుకు వెళ్లకూడదన్న అనిత క్షమాభిక్షను తిరిగి తీసుకువస్తామని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. సెంట్రల్ ప్రిజన్ అన్నది విజిట్ చేయడం, అదేవిధంగా ఉమెన్ ప్రిజన్ కూడా విజిట్ చేయడం కూడా జరిగింది. ఈరోజు ఇప్పటికీ రాజమండ్రిలోనే ఇంచుమించుగా 3 ఫ్యూయల్ అవుట్లెట్స్ ప్రిజన్స్ ఆధ్వర్యంలో నడపబడుతున్నాయి. అందులో కూడా ప్రిజన్లో ఉన్న వాళ్ళు అక్కడికి వచ్చి వర్క్ చేసి వాళ్ళు డైలీ వైజ్గా ఉన్న అమౌంట్ని కూడా వాళ్ళు తీసుకోవటం, వాళ్ళ కుటుంబ పోషణ నిమిత్తం కొంత అమౌంట్ని బ్యాంక్లో వేయటం, కొంత అమౌంట్ని వాళ్ళ ఖర్చుల నిమిత్తం కూడా వాళ్ళకి ఇవ్వటం అనేది ఒక సాంప్రదాయబద్ధంగా జరుగుతున్న కార్యక్రమం. వీళ్ళలో భాగంగానే వీళ్ళందరికీ కూడా రేపు పొద్దున్న వాళ్ళ జైలు నుంచి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ జీవన విధానం సాఫీగా సాగటానికి, మళ్ళా నేర ప్రవృత్తి వైపు తిరిగి చూడకుండా ఉండటానికి, ఒక సమాయత్తం చేయటానికి ఈ జైలు శాఖ అనేది జైలులో ఉన్న ఖైదీల విషయంలో చాలా హ్యుమానిటీ బేసిస్ మీద వాళ్ళకి ఒక మంచి ప్రవర్తన కలిగించాలనే ఉద్దేశంతో చేస్తున్న మంచి కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు ఈ ఫ్యూయల్ అవుట్లెట్ కానీ, ప్రిజన్ కేఫ్స్ కానీ ఇవన్నీ కూడా మనం పెట్టడం జరిగింది. వీటిలో భాగంగానే ప్రిజన్కి కూడా ఇక్కడ నుంచి ప్రిజన్ కేఫ్ నుంచి కొంత ఆదాయం కూడా ప్రిజన్స్ డెవలప్మెంట్కి కూడా మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఎక్కువగా గాంజా మీద దృష్టి పెడుతున్నడానికి కూడా కారణం కూడా ఇక్కడ మేము సెంట్రల్ ప్రిజన్స్, మేము ఏదైతే వైజాగ్ ఒకసారి సెంట్రల్ ప్రిజన్ నేను విజిట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు సెంట్రల్ ప్రిజన్ రెండోదైన రాజమండ్రి సెంట్రల్ ప్రిజన్ కూడా మేము చూడటం జరిగింది. విజిట్ చేయడంలో ఇందులో సుమారుగా ఇక్కడ సెంట్రల్ జైల్లోనే దగ్గర 376 మంది గాంజా కేసెస్ ఉన్నాయి. ఓవరాల్గా చెప్పాలంటే అక్కడికి వెళ్ళిన తర్వాత జైలు సిబ్బంది కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ తాలూకా కష్టాలు, వాళ్ళ తాలూకా ఇబ్బందులు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు అడిగింది అక్కడ కూడా హాస్పిటల్ కూడా ఉన్నాయండి. కాకపోతే మేము అడిగేది ఏంటంటే ఇక్కడ కంపల్సరీకి గాంజా కేసెస్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి కంపల్సరీగా జైల్లోని ఒక్కొక్క సైక్రియాటిస్ట్ని మేము అందరూ ఏర్పాటు చేయడానికి మేము గవర్నమెంట్ కూడా ఈరోజు సిద్ధంగా ఉంది. ముందు ఇమీడియట్గా ఒక 4-5 సైక్రియాటిస్టులని ఇమీడియట్గా పెద్ద జైల్స్లోని కొంచెం పంపించడం, ముఖ్యంగా సెంట్రల్ ప్రిజన్స్లోని కూడా సైక్రియాటిస్ట్ని ఏర్పాటు చేయడం. సైక్రియాటిస్ట్ వచ్చిన తర్వాత ఎక్కడైతే డీఅడిక్షన్ సెంటర్స్ కూడా కంపల్సరీగా మనకి జైల్లోనే లోపల సెంట్రల్ ప్రిజన్లోనే డీఅడిక్షన్ సెంటర్ కూడా పెట్టడానికి ఫెసిలిటీ కల్పించాల్సిందిగా మేమందరం కూడా గవర్నమెంట్కి మేమందరం కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా మేమందరం చెప్పి అది కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఇంకా జైలు సిబ్బందికి సంబంధించి వాళ్ళు కోరిన కోరిక ఏంటంటే మాకు పోలీసు సిబ్బందితో ఈక్వల్గా ఈఎల్స్ కానీ, పోలీసు సిబ్బందితో ఈక్వల్గా ఆరోగ్య భద్రత కానీ మాకు కల్పించాలి అన్నారు. సో నా దృష్టికి ఈరోజు జైలు సిబ్బంది తాలూకా ఆరోగ్య భద్రత విషయంలో ఈరోజు మా దృష్టి కూడా వచ్చింది. మేము కూడా మా సెక్రటరీ గారితో కూడా మాట్లాడాం, గవర్నమెంట్తో కూడా మాట్లాడి వాళ్ళకి కూడా ఆరోగ్య భద్రత కల్పించేటట్టుగా మేము కూడా సమాయత్తం అవుతాం. అట్ ద సేమ్ టైం వాళ్ళందరికీ కూడా సహకరిస్తాం. ఎందుకంటే బయట అవుట్ సోర్సింగ్ పనిచేసే వాళ్ళకే ఆరోగ్య భద్రత అంటూ ఇన్ని ల్యాక్స్ అని చెప్పి ఉంటుంది. బట్ విషయం ఏంటంటే ఇంత సర్వీస్ చేస్తూ ఉన్న వీళ్ళకి ఆరోగ్య భద్రత లేకపోవడం నిజంగా ఈరోజు మా దృష్టికి వచ్చింది. డెఫినెట్గా మేము దాని మీద సీరియస్గా తీసుకొని వాళ్ళకి ఆరోగ్య భద్రత కల్పించే దిశలో మేము ముందుకెళ్తామండి.